భారతదేశంలో మేరు పర్వతం ఒకటే, కానీ తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం రెండు మేరు పర్వతాలు. ఒకటి ఎన్టీఆర్, మరొకటి ఏఎన్ఆర్. పరిశ్రమకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అయితే ఎన్టీఆర్ కంటే సీనియర్ నటులు అయిన అక్కినేని నాగేశ్వరరావు తన ఇన్నింగ్స్ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అలుపెరగని బహుదూరపు బాటసారి. ఆయన ఎన్నడూ ముళ్ళదారులను చూసి బెంబేలెత్తలేదు, పూలదారులను చూసి సంబరపడలేదు. హీరోకి 6 అడుగుల ఎత్తు అవసరం లేదు, గంభీరమైన స్వరం అంతకన్నా అవసరం లేదు. చక్కటి హావభావాలు, నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకోవచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్. దేవదాసు, ప్రేమ్ నగర్, విప్రనారాయణ, బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు వంటి చిత్రాలు అక్కినేని నటనకు మచ్చుతునకలు. ఆయన ఎంతో సాధించినా ఇంకా నేను ఏమీ సాధించలేదు అని నిష్కర్షగా చెప్పే అక్కినేని టీవీ1తో ఎన్నో విషయాలను మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చూడండి, బాగానే ఉందగా. మీ డైలీ రొటీన్ ఏంటో చెప్తారా? ఏమీ లేదండి, ఇప్పుడు ఎక్కువ పిక్చర్లు యాక్ట్ చేయడం లేదు కదా. నేను నవ్వెద్ద నాకు నచ్చినవి అయినప్పుడు పొద్దున్నే 5:05 వేస్తాను. నేను ఐ విల్ హ్యావ్ ఎ వాక్. దాని తర్వాత పేపర్లు చదివేటప్పుడు అన్నిట్లోనూ న్యూస్ ఒకటే, కాకపోతే వాళ్ళు చెప్పే విధానం, జర్నలిజంలో లిటిగేషన్స్ ఏమిటి, జర్నలిజం పాలసీ ఏమిటి, ఎవరు ఏ పదాన్ని ఎలా ఉపయోగిస్తారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఎలా ఉపయోగిస్తారు, ఇష్టం లేకపోతే ఎలా ఉపయోగిస్తారు, ఇవన్నీ కొంచెం చూస్తాను. నేను కూడా జర్నలిస్ట్నే కదా. జర్నలిస్ట్ అంటే అన్లెస్ యు ఆర్ ఎ జర్నలిస్ట్ ఓవర్ యువర్ సెల్ఫ్ యూ కాంట్ బి ఎ గుడ్ ఆర్టిస్ట్. ఏఎన్ఆర్ ఓ లెజెండ్, ఓ పాత్ ఫైండర్, ఓ ట్రెండ్ సెటర్, ఇలా అంటే మీ గురించి ఎన్నో అంటూ ఉంటాం కదా. యాక్చువల్గా ఒక మనిషి అంటే ఒక సాధారణ మనిషి ఓ అసాధారణ వ్యక్తిగా ఎదగాలి అంటే మీ లైఫ్ హిస్టరీని చదివితే తెలుస్తుంది ఎలా ఎదగవచ్చు అనేసి అంటారు కదా. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంటుంది. నలుగురు ఇది మెచ్చుకోవడమే కదండి. పాత్ ఫైండర్ అన్నా, ఒక లివింగ్ లీజెండ్ అన్నా, లేకపోతే ఒక నలుగురు నేర్చుకోదగ్గ వ్యక్తి అన్నా ఎవరికి ఇష్టం ఉండదు, ఇష్టంగానే ఉంటుంది. కానీ ఏమో ఇన్ని కొంచెం ఎక్స్ట్రా పొగుడతారు, ఈ పొగడ్తలు ఎక్కువ ఉంటాయి. ఇందులో ఉన్నదంతా నిజం కాదు, ఇందులో సగమే నిజమై ఉంటుందని అనుకుంటాను. ఎందుచేతంటే నేనే ఆలో రాశాను. పొగడ్త పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది, కానీ కొవ్వెక్కిస్తుంది. తెగడ్త లేక విమర్శ చేదు గుడికలు తినిపించినట్టుంటుంది, కానీ అభివృద్ధికి దోహదం చేస్తుందని నేనే రాసుకున్నాను. దానికి తగ్గట్టు ఉండాలి కదా. నేను పొగుడతారు, పొగడకుండా ఎవరు ఉంటారు? నువ్వు ఇంద్రుడు చంద్రుడు అది ప్రతి వాళ్ళని అంటారు. ఉన్న ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, అద్భుతంగా, అత్యద్భుతంగా, ఈ మాటలన్నిటికీ అర్థాలు ఒకటే కదా. మరి ఎందుకు ఎక్కువ పదాలు వాడతాం? మరి భాషలో ఇన్ని ఉన్నాయి కాబట్టి. జీవితం పూలపాన్పు కాదు ముళ్ళబాట, ఎన్నో ముళ్ళుంటాయి అనేసి అంటే మిమ్మల్ని బాగా వేధించి కష్టపడి అంటే బాధపడేలాగా మిమ్మల్ని బాగా సాధించింది ఇంగ్లీష్ అని అంటుంటారు కదా ఎప్పుడు కూడా. ఆ ఇంగ్లీష్ కోసం అంటే మీరు చదువుకోకపోవడం, 3rd క్లాస్ వరకు చదువుకోవటం, ఆ తర్వాత చేప పిల్లకి ఈత ఎవరు నేర్పారు? స్వతహాగా వచ్చేసి ఒకటి అలాగే నేచర్ నేర్పుతుంది. మన స్కూల్లోకి వెళ్ళని వాళ్ళకి భాష ఎవరు నేర్పారు? బై హీరింగ్ ఇట్ సెల్ఫ్. హీరింగ్ ఎయిడ్స్తోనే
పిల్లలు నేర్చుకుంటారు. అమ్మ, నాన్న, అత్త, తాత అని ఎట్లా నేర్చుకుంటారు. నేర్చుకునే శక్తి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది మనకంటే. మీకు ఎక్కువ ఉంటుంది, నాకు తక్కువ ఉంటుంది వయసును బట్టి. నాకు వయసు పెరగకుండా నేను చిన్నపిల్లల్ని అనుకున్నాను. సో దట్ నేను ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించాను. తర్వాత నాకేమో దేశాలు తిరిగే అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు అవసరాలు వచ్చాయి. అవసరం వచ్చినప్పుడు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. దట్స్ హౌ దేర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. అంటే బాగా కష్టపడి ఏదైనా ఇన్సిడెంట్ అలా ఉందా మీ లైఫ్? ఉంది. ఒకసారి నేను ఎప్పుడో దేవదాస్ యాక్ట్ చేసిన రోజుల్లో సిలోన్ వెళ్ళాను. వాళ్ళకి పెద్ద ఇండస్ట్రీ లేదు కదా, నేను తమిళ్ పిక్చర్లో యాక్ట్ చేసేవాడిని. తమిళ్ నాగేశ్వరరావు అని అనుకున్నారు వాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు జాఫ్నా స్కూల్లో రామకృష్ణ మిషన్ స్కూల్ అని అక్కడ వచ్చి మాట్లాడమంటే ఎవరో మీ బుట్టి వాళ్ళు నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తెలుగులో రాసిచ్చి ఇంగ్లీషు ట్రాన్స్లేట్ చేయండి అన్నారు. ట్రాన్స్లేట్ చేశాను. అది మాత్రం 4-5 సార్లు చదివి ఒక స్టైలిష్గా మాట్లాడేది. నో యూ షుడ్ టాక్ ఇన్ తమిళ్ అన్నారు. నాకేమో తమిళ్ అప్పటికి మరీ రాదు. ఏదో చిలక పలుకుల్లాగా నేను తెలుగువాడిని, చిలక పలుకుల్లాగా నేను సినిమాల కోసం నేర్చుకున్నాను. మీరందరూ తమిళ్ అలాగే అట్టి పెట్టుకుని పాత ఒక చెడిపోని తమిళ్, అంటే ఈ ప్రాంతీయాలలో నుంచి వచ్చే తమిళ్ కాదు, మీ శుద్ధమైన తమిళ్ మాట్లాడుతున్నారు. మీరు దాని ఫ్లేవర్ని నేను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అంచేత నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఈ మాటలు చెబుతున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. అంటే నేను కొన్ని తప్పులు మాట్లాడి ఉంటాను. రాదు కదా సరిగ్గా, నాకే తెలుసు కదా. నాకు చాలా బాధ కలిగింది. బాత్రూమ్కి వెళ్ళి ఒకసారి కళ్ళనీళ్ళు వచ్చాయి. మన వాళ్ళంతా వెళ్ళకోవడం చేసి ఉంటారు బహుశా. వీడికి తెలుగువాడు కదా రాలేదు అని వెంటనే ఆ ఫ్రెండ్ని తీసుకుని, అప్పుడు విఎస్ కృష్ణ గారు ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ, వెళ్ళి ఒక పేదవాడు చదువుకోవాల్సిన అవసరం ఉన్నవాడు చదువుకోవాలంటే ఎంత అవుతుందంటే దాదాపు 19,000 రూపాయలు డబ్బు పెడితే స్కాలర్షిప్ వస్తుంది బాబు అన్నారు. నేను ఇస్తానండి, అంత డబ్బు ఇస్తాను. యూనివర్సిటీలో పెట్టాను. బ్రిటిస్ట్ పూరెస్ట్ బాయ్ ఆర్ ఎ గర్ల్ స్కాలర్షిప్ ఇవ్వండి. సినిమా వాళ్ళు ఫస్ట్ యాక్టింగ్. సినిమాల గురించి నాకేదో వేరే రకమైన దృక్పథాలు ఉన్నాయి. వీళ్ళు గ్లామర్ వాళ్ళు బతుకుతారు అనుకున్నాను. వీళ్ళకి ఇటువంటి సామాజిక స్పృహ ఉంటుందని నేను అనుకోలేదు నాయన. ఈ లోపల వాళ్ళ అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆయన సంతోషపడ్డాడు. ఓహో, అంత గ్లామర్ ఉంటుంది కాబోలు అనుకో. అయితే నీకేదో ఈ కాంప్లెక్స్తో లోపల బాధపడుతున్నావేమో అని అనుమానంగా ఉంది నాకు. మా యూనివర్సిటీలో ఒక రూల్ ఉంది, 25,000 ఇస్తే సెనేట్ మెంబర్ చేస్తాం. యూ కెన్ బికమ్ ఏ సెనేట్ మెంబర్. 25,000 రూపీస్ ఇవ్వగలవా అన్నారు. 25,000 రూపీస్ ఇవ్వమంటే ఇస్తానని, కానీ 25 సెనేట్ మెంబర్ రావడం అవన్నీ నాకు జరిగే పని కాదండి. వాటిలో నాకు మోజు లేదు. ఇంకో 6,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాను. ఎందుకైనా మంచిది. అప్పుడే ఇచ్చేసాను నేను. అప్పుడే చిత్ర ఇచ్చేసాను. ఆయన నా 60 పిక్చర్లు వచ్చినప్పుడు వచ్చి తీసుకున్నారు. కామరాజు గారు, సంజీవరెడ్డి గారు వాళ్ళ సభ జరిపినప్పుడు. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అలా నేను 7 అకేషన్స్ని బట్టి 7 యూనివర్సిటీస్కి ఇచ్చాను స్కాలర్షిప్స్. అంటే తమిళనాడు, ఆంధ్రాలో 3, కేరళ, కర్ణాటక, సో అంటే చదువుకోవాలి పిల్లలు చదువుకోవాలి. దాని మూలంగా నేను సఫర్ అయ్యాను కదా. నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్న సన్నివేశం ఉంది కదా నా జీవితంలో. అది ఎప్పుడు వస్తుందంటే మనం అభివృద్ధికి వచ్చినప్పుడు వస్తుంది. మనం ఇంకొకరికి చెప్పవలసి వచ్చినప్పుడు, మరొకరు చెప్పింది నేను వినవలసి వచ్చినప్పుడు, అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అవసరాలు వస్తాయి. ఆ అవసరాలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. సపోజ్ ఐఎమ్ గోయింగ్ యాజ్ అన్ అంబాసిడర్, ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ టు అదర్ కంట్రీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టిస్ట్. వాళ్ళకి మన భాష అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. అప్పుడు
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై గోయింగ్ దే? అట్లా వస్తే ప్రాబ్లం. నాకు ప్రపంచంలో దాదాపు 10 దేశాలు గవర్నమెంట్లు పిలిచాయి. ఆ పిలిచినప్పుడు అవసరం వచ్చింది. ఉదాహరణకు నేను అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడేవాడిని కాదు బిఫోర్ మై గోయింగ్, బిఫోర్ 1964 బయట. మీకు తప్పు మాట్లాడేమో కదా, ఇట్లా ఇచ్చాను కానీ మాట్లాడేవాడు. నా ఫ్రెండ్ శివాజీ గణేషన్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. వాడు వెళ్ళాడు, నా ముందు వెళ్ళాడు, ముందు సంవత్సరం వెళ్తే నువ్వేం చేసావురా, నువ్వు వాళ్ళు మాట్లాడాల్సి వస్తే వాళ్ళు మాట్లాడేది నీకు అర్థం కాకపోయినప్పుడు ఏం చేసావు అంటే, నేను కుక్స్ అని ఇక్కడ వాళ్ళ ఆఫీస్లో ఉన్నవాళ్ళు, అమెరికన్ ఆఫీస్లో ఉన్నవాళ్ళు ఒకరిని తీసుకెళ్ళాను. నేను వాడు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు, నేను మాట్లాడేది. దిస్ ఈజ్ ది అకేషన్. నాకు నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తున్నాను. దిస్ ఈజ్ ది అకేషన్ టు లెర్న్ థింగ్స్ అని నేను కావాలని తీసుకెళ్ళాను. నన్ను ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ తీసుకెళ్తే బాగుంటుందేమో, లేదు లేదు చూస్తాను. అందుకని 15 రోజులు అలా చేసి ఓకే ఇట్స్ గుడ్, వెరీ గుడ్, ఇట్స్ నాట్ దట్ గుడ్, ఇట్లా అట్లా మేనేజ్ చేసి 15 రోజులు టూర్ అయిపోయిన తర్వాత మిచిగన్ యూనివర్సిటీలో అక్కడ మంచి డిపార్ట్మెంట్ ఉంది, థియేటర్ డిపార్ట్మెంట్ ఉంది, ఫిల్మ్ అండ్ టీవీ, ఈ 3 ఉన్నాయి. అప్పటికి టీవీ మన దేశంలో రాలేదు. ఉన్నప్పుడు అక్కడ నేను 3 రోజులు వాళ్ళ గెస్ట్గా ఉన్నాను. అక్కడ తీసుకెళ్ళాను ఈస్ట్ లాన్సింగ్ అని. దేర్ ఆర్ నియర్లీ 11,000 స్టూడెంట్స్ ఉంటారు ఆ యూనివర్సిటీలో, మిచిగన్ యూనివర్సిటీలో. అక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ధైర్యం చేసుకుని అక్కడ ఒక తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఓ 15 నిమిషాలు మాట్లాడారు. దట్స్ ది ఫస్ట్ ఇంగ్లీష్ టాకింగ్, ఇంగ్లీష్ స్పీచ్. ఇక మన తెలుగు వాళ్ళు, మీ పుట్టి వాళ్ళు ఉండి అక్కడ పర్వాలేదు బాగా మాడుతున్నావు, నీకు ఎట్లా మేనేజ్ చేస్తావు అని అనుకుంటున్నావు అని చెప్పాను. తప్పులు మాట్లాడేదని తెలిసిన ధైర్యం వస్తుంది కదా. మరి ఎనీవే ఎవ్రీడే యూ గాట్ టు టాక్, యూ గాట్ టు హియర్. అందుకని దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కదా మన చదువులకి ఫస్ట్ క్లాస్ రావాలన్నా పాస్ కావాలన్నా కాన్సన్ట్రేషన్ కదా. మా ఊరికి బ్రెయిన్ చదవాలి, కళ్ళు చదివితే ప్రయోజనం లేదు, బ్రెయిన్ చదవాలి. మనం 24 గంటలు చదివిస్తాం తల్లిదండ్రులు, వాళ్ళు పాస్ కారు. ఎందుకు కారు అంటే బ్రెయిన్ చదవదు, కంప్యూటరైజ్ కాదు. ఇక్కడ కంప్యూటరైజ్ చెయ్యాలి. నాకేమో లోపల కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశాలు ఉన్నాయి. ఆ కారణంగా దిస్ అన్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. అంచేత సంభవం నేను పెద్ద గొప్పగా మాడతాను నేను చెప్పలేను, కానీ ఐ కెన్ గో ఎనీ కంట్రీ నౌ విత్ మై లిటిల్ లాంగ్వేజ్ వాట్ ఐ నో. సభకు నమస్కారం. మతి చెడి మనసు చెడినప్పుడు పుట్టిన పిచ్చి గీతలు, నా హృదయంలో చోటు చేసుకున్న ఈ చీకటి రాతలు, ఈ కవితలు. మనిషి జీవితం నుంచే ఆవేశం పుడుతుంది, ఆ ఆవేశం నుంచే ఆలోచనలు పుడతాయి, ఆ ఆవేశం నుంచే ఒక్కోసారి విప్లవం పుడుతుంది, ఒక్కోసారి కవిత్వం పుడుతుంది. ఆ ఆవేశం నుంచి పుట్టింది ఈ మేఘ సందేశం.